లైఫ్లో ఎన్నో అవమానాలను ఎదుర్కొన్నాక అలాగే కింద పడి లేచాక కొట్టే దెబ్బ చాలా పవర్ఫుల్గా ఉంటుంది. సేమ్ అలాగే మారుతి సుజుకి కంపెనీ 4th జనరేషన్ డిజైర్తో హేటర్స్కి చాలా గట్టి దెబ్బే కొట్టిందనే చెప్పాలి. ఎందుకంటే మారుతి సుజుకి కంపెనీ సేల్స్, సర్వీస్, మెయింటెనెన్స్, మైలేజ్ పరంగా ముందు నుండి టాప్లో ఉంది. కానీ సేఫ్టీ విషయంలో చాలా నెగిటివిటీని ఎదుర్కొంది. వాటన్నిటికీ సమాధానమే కొత్త మారుతి సుజుకి డిజైర్ అని చెప్పొచ్చు. కేవలం ఈ కార్లో సేఫ్టీనేనా, కొత్తగా ఎలాంటి చేంజెస్ చేయలేదా, అసలు పర్ఫార్మెన్స్ ఎలా ఉంది, మైలేజ్ విషయం ఏమిటి, వీటన్నిటికీ ఆన్సర్స్ని ఈ వీడియోలో తెలుసుకుందాం. నేను ఈరోజు రివ్యూ చేస్తున్నది మాన్యువల్ టాప్ అండ్ వేరియంట్. అండ్ డిజైన్ విషయానికి వస్తే పాత డిజైర్తో కంపేర్ చేస్తే చాలా చేంజెస్ చేశారు, ఎస్పెషల్లీ ఫ్రంట్లో. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇప్పుడు కొత్తగా ఎల్ఈడి క్రిస్టల్ హెడ్ ల్యాంప్స్ ప్రొవైడ్ చేశారు. దీంట్లోనే ఎల్ఈడి డిఆర్ఎల్ ఇంటిగ్రేట్ చేయడం అయితే జరిగింది. అంతేకాదు ఈ హెడ్ ల్యాంప్స్ని కలుపుతూ గ్లాసీ బ్లాక్ ఫినిష్ విత్ క్రోమ్ టచ్అప్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఇందాక నేను చెప్పాను కదా టాప్ అండ్ వేరియంట్ అని. సో ఇక్కడ టాప్ అండ్ వేరియంట్లో మనకి ఎల్ఈడి ఫాగ్ ల్యాంప్స్ కూడా ప్రొవైడ్ చేశారు. అంతేకాదు పాత డిజైర్తో కంపేర్ చేస్తే గ్రిల్ సైజ్ ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు దీంట్లో వచ్చేసరికి 6 స్లాట్ హారిజాంటల్ గ్రిల్ ఇచ్చారు. అంతేకాదు ఇక్కడ మనకి ఈ క్రోమ్ బ్యాడ్జింగ్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. సో ఓవరాల్గా ఫ్రంట్ సైడ్ నుండి ఇప్పుడు చూడడానికి మరింత స్టైలిష్గా కనపడుతుంది కొత్త డిజైర్. సైడ్ ప్రొఫైల్లో కొత్తగా చేంజెస్ వచ్చేసరికి వీల్స్ అనే చెప్పాలి. టాప్ అండ్ వేరియంట్లో వచ్చేసరికి 15 ఇంచెస్ డ్యూయల్ టోన్ అలాయ్ వీల్స్ ఇచ్చారు. అదే లోయర్ వేరియంట్స్లో 14 ఇంచెస్ అలాయ్ వీల్స్ ఇచ్చారు. ఇంకా ఎలక్ట్రికలీ అడ్జస్టబుల్ అండ్ ఫోల్డబుల్ అవుట్ సైడ్ రేర్ వ్యూ మిర్రర్స్ కూడా ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంకా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, ఇక్కడ రూఫ్ కూడా మనకి స్లోపింగ్ స్టైల్లో ఇవ్వడం అయితే జరిగింది. ఈ విండోస్కి ఈ క్రోమ్ బార్డర్ లైన్ కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రంట్లో లాగా రేర్ డిజైన్ కూడా కంప్లీట్గా చేంజ్ చేయడం అయితే జరిగింది. ఇప్పుడు కొత్తగా ర్యాప్ అరౌండ్ 3D ఎల్ఈడి టైల్ లైట్స్ ఇచ్చారు. సేమ్ ఫ్రంట్లో లాగా ఇక్కడ కూడా ఈ టైల్ లైట్స్ని కలుపుతూ గ్లాసీ బ్లాక్ ఫినిష్ విత్ క్రోమ్ బార్డర్ని మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఫ్రంట్లో డిజైన్ ఎంత అట్రాక్టివ్గా ఉందో రేర్ డిజైన్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మరి మీరు ఈ డిజైన్ గురించి ఏమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. కాకపోతే ఇక్కడ ఇండికేటర్స్ మాత్రం మనకి ఎల్ఈడిలో కాకుండా బల్బ్ టైప్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. కొత్త డిజైర్ టెయిల్ గేట్ని మనము కీలో ఉండే స్విచ్ ద్వారా కూడా ఈజీగా ఓపెన్ చేయొచ్చు. అండ్ ఇంకా బూట్ స్పేస్ విషయానికి వస్తే దీంట్లో 382 లీటర్స్ బూట్ స్పేస్ ఉంది. సో డీసెంట్గానే ఉంది స్పేస్ కూడా. అండ్ ఇంకా లగేజ్ కానీ బ్యాగ్స్ కానీ ఈజీగా మనము లిఫ్ట్ చేసి దీంట్లో పెట్టుకోవచ్చు. ఎందుకంటే కన్వీనియంట్ హైట్లోనే మనకి బూట్ స్పేస్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. ఇంటీరియర్ విషయానికి వస్తే కొత్త డిజైర్లో వచ్చేసరికి డ్యూయల్ టోన్ దట్ ఈస్ బేజ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్లో ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఆల్మోస్ట్ ఈ ఇంటీరియర్ కొత్త స్విఫ్ట్కి చాలా దగ్గరగా ఉన్నట్టే అనిపిస్తుంది. ఇంకా డాష్ బోర్డ్ మీద ఈ వుడ్ ఫినిష్ ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. కాకపోతే ఇది రియల్ వుడ్ అయితే కాదు. సో ఓవరాల్గా పాత డిజైర్తో కంపేర్ చేస్తే ఇంటీరియర్ పరంగా కూడా చాలా చేంజెస్ అయితే తీసుకొని రావడం అయితే జరిగింది. సెకండ్ రో విషయానికి వస్తే సీటింగ్ కంఫర్ట్ కానీ కుషనింగ్ కానీ చాలా బాగుందనే చెప్పాలి. అంతేకాదు లెగ్ రూమ్ కూడా మనకి డీసెంట్గానే ప్రొవైడ్ చేశారు. అండ్ హెడ్ రూమ్ విషయానికి వస్తే నాకైతే సఫిషియెంట్గా ఉంది కానీ బట్ టాల్గా ఉండే వాళ్ళకైతే కొంచెం మనకి హెడ్ స్పేస్ అనేది తక్కువగా అనిపించవచ్చు. అండ్ ఇక్కడ 3 అడల్ట్స్ అయితే హ్యాపీగా కూర్చోవచ్చు. స్పేస్ పరంగా అయితే ప్రాబ్లం లేదు. కాకపోతే 2 అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్ మాత్రమే ప్రొవైడ్ చేశారు. ఇంకా రేర్ సీట్లో కూర్చునే ప్యాసింజర్స్ కోసం సెంటర్ ఆర్మ్ రెస్ట్ విత్ కప్ హోల్డర్స్ ఇవ్వడం అయితే జరిగింది. అలాగే 2 ఛార్జింగ్ పోర్ట్స్ ప్రొవైడ్ చేశారు. ఇంకా మనకి రేర్ ఏసీ వెంట్స్ కూడా ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది. కొత్త డిజైర్లో న్యూ Z12 3 సిలిండర్ న్యాచురలీ ఆస్పిరేటెడ్ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజన్ ఇవ్వడం అయితే జరిగింది. మనకి ఇదే ఇంజన్ కూడా రీసెంట్గా లాంచ్ చేసిన స్విఫ్ట్లో కూడా ప్రొవైడ్ చేశారు. అండ్ పవర్ అండ్ టార్క్ పాత డిజైర్తో కంపేర్ చేస్తే స్లైట్గా రిడ్యూస్ అయితే అయ్యింది. బట్ ఈ ఇంజిన్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఏమంటే లో ఎండ్ టార్క్ చాలా బాగుంటుంది. అంటే కరెక్ట్గా చెప్పాలంటే లోయర్ ఆర్పిఎమ్స్లోనే పికప్ త్వరగా అందుకుంటుంది అండ్ మీకు కావాల్సిన ఆ పవర్ అనేది ఇస్తుంది. ఇక పవర్ డెలివరీ గురించి మాట్లాడాల్సి వస్తే అటు మైలేజ్ని అలాగే మనకి కావాల్సిన పవర్ని రెండు కూడా బ్యాలెన్స్ చేసేటట్టు ఇంజన్ని ట్యూన్ చేయడం అయితే జరిగింది. మిడ్ రేంజ్లో పవర్ డెలివరీ చాలా బాగుంటుంది. కాకపోతే మీకు ఎగ్జైటింగ్ పర్ఫార్మెన్స్ కావాలి అనుకుంటే అంతగా అనిపించదు. ఎందుకంటే నేను ఇందాకే చెప్పాను కదా, ఈ కార్ని మెయిన్గా డిజైన్ చేయడం ఇట్లా సిటీ కండిషన్స్తో పాటు హైవేతో పాటు మనకి మైలేజ్ కూడా బాగా ఇచ్చేటట్టు దీన్ని డిజైన్ చేశారు. కాకపోతే కొంచెం పవర్ ఎక్కువగా కావాలి అనుకునే వాళ్ళ కోసం టర్బో చార్జ్డ్ పెట్రోల్ ఇంజన్ ఆప్షన్ కూడా ప్రొవైడ్ చేసింటే బాగుండు అనిపించింది. ఇక ఇంజన్ రిఫైన్మెంట్ పరంగా అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు కానీ కాకపోతే ఇందాక చెప్పాను కదా ఇది 3 సిలిండర్ ఇంజన్ అని. సో లోయర్ ఆర్పిఎమ్స్లో అయితే ఇంజన్ నాయిస్ అనేది మనకి క్యాబిన్లోకి అస్సలు వినపడదు. ఇన్ఫ్యాక్ట్ కార్ ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా చెప్పడం కూడా కష్టం.
కాకపోతే మీరు కార్ని టాప్ స్పీడ్స్లో కానీ లేదా హయ్యర్ ఆర్పిఎమ్స్లో నడిపేటప్పుడు స్లైట్గా ఇంజన్ నాయిస్ అనేది క్యాబిన్లోకి వినపడుతుంది. సో నేను స్టార్టింగ్లోనే చెప్పాను కదా, ఈరోజు నేను రివ్యూ చేస్తున్నది వచ్చేసరికి మాన్యువల్ వేరియంట్ అని. సో దీంట్లో వచ్చేసరికి 5 స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ ఉంది. క్లచ్ అండ్ గేర్ షిఫ్టింగ్ పరంగా అయితే నాకు ఎక్కడ ప్రాబ్లం అనిపించలేదు. చాలా ఈజీగా మీరు ఎలాంటి ఇబ్బంది లేకోకుండా గేర్స్ని మార్చుకోవచ్చు. అండ్ మీరు సెలెక్ట్ చేసుకునే వేరియంట్ని బట్టి, అంటే మాన్యువల్, ఆటోమేటిక్, సిఎన్జిని బట్టి, అలాగే మీరు రైడ్ చేసేదాన్ని బట్టి కూడా మైలేజ్ అనేది వేరీ అవుతూ ఉంటుంది. సస్పెన్షన్ పరంగా కూడా స్లైట్గా చేంజెస్ చేశారు. యాక్చువల్లీ కొత్త డిజైర్ బాడీ వెయిట్ ఇంక్రీజ్ అయ్యింది. సో దానికి తగ్గట్టు స్ప్రింగ్స్, డ్యాంపర్స్ని అడ్జస్ట్మెంట్ అయితే చేశారు. టాప్ అండ్ వేరియంట్స్లో 15 ఇంచెస్ వీల్స్ ఉండడం వల్ల లోయర్ స్పీడ్స్లో స్లైట్ స్టిఫ్నెస్గా అనిపిస్తుంది. బట్ స్పీడ్ అందుకునే కొద్దీ స్మూత్ అండ్ కంఫర్ట్గా ఉంటుంది. నేను కొంతవరకు మట్టి రోడ్స్లో కూడా డ్రైవ్ చేశాను అండ్ నాకెక్కడ డిస్కంఫర్ట్గా అయితే అనిపించలేదు. చాలామంది ఏమనుకుంటుంటారంటే ఎయిర్ బ్యాగ్స్ ఎక్కువగా ఉంటే సేఫ్టీ ఉంటుందని చెప్పి అనుకుంటుంటారు. అది ఖచ్చితంగా రాంగ్ అనే చెప్పాలి. ఎందుకంటే కేవలం ఎయిర్ బ్యాగ్స్తోనే సేఫ్టీ అనేది ఉండదు. మెయిన్గా చాసిస్ కానీ, కార్లో యూస్ చేసిన స్టీల్ కానీ చాలా స్ట్రాంగ్గా ఉంటేనే మనకి మంచి సేఫ్టీ రేటింగ్ని సాధిస్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకునే మారుతి సుజుకి కంపెనీ రీసెంట్గా లాంచ్ చేసిన కొత్త స్విఫ్ట్లో కానీ, లేదా ఇప్పుడు తీసుకొని వచ్చిన కొత్త డిజైర్లో కానీ స్ట్రక్చరల్గా చాలా చేంజెస్ చేశారు. దానివల్లనే మనకి గ్లోబల్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ రేటింగ్స్లో 5 స్టార్ రేటింగ్ని సాధించడం అయితే జరిగింది. కొత్త డిజైర్లో 6 ఎయిర్ బ్యాగ్స్, హిల్ హోల్డ్ అసిస్ట్, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ ప్రోగ్రామ్, ఏబిఎస్ విత్ ఈబీడీ, రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ని స్టాండర్డ్గా అన్ని వేరియంట్స్లో ఇచ్చారు. ఇంకా ఫ్రంట్ వీల్స్కి డిస్క్ బ్రేక్స్, రేర్ వీల్స్కి డ్రమ్ బ్రేక్స్ ప్రొవైడ్ చేశారు. మైలేజ్ విషయానికి వస్తే పెట్రోల్ మాన్యువల్ అయితే లీటర్కి 24.79 కిలోమీటర్స్, ఆటోమేటిక్ అయితే లీటర్కి 25.71 కిలోమీటర్స్ మైలేజ్ని ఇస్తుందని చెప్తున్నారు. ఇంకా సిఎన్జిలో కేజీకి 33.73 కిలోమీటర్స్ మైలేజ్ని ఇస్తుందని మారుతి కంపెనీ చెప్తోంది. దీంట్లో 37 లీటర్స్ కెపాసిటీ ఫ్యూయల్ ట్యాంక్ ఉంది. ఇంకా ఫీచర్స్ విషయానికి వస్తే దాదాపు అన్ని మోడర్న్ ఫీచర్స్ ఇచ్చారనే చెప్పాలి. లైక్ 360 డిగ్రీ కెమెరా, వైర్లెస్ ఛార్జర్, ఆటోమేటిక్ ఏసీ సిస్టమ్, 9 ఇంచెస్ టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ విత్ వైర్లెస్ ఆండ్రాయిడ్ ఆటో అండ్ యాపిల్ కార్ప్లే, ఇంకా కనెక్టెడ్ కార్ ఫీచర్స్, అలాగే ఫుల్లీ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, ఎలక్ట్రిక్ సన్ రూఫ్, ఇలా దాదాపు అన్ని మోడర్న్ ఫీచర్స్ ఇచ్చారు. కాకపోతే నేను ఇందాక చెప్పిన ఫీచర్స్ అన్నీ కావాలి అనుకుంటే మీరు ఖచ్చితంగా టాప్ ఎండ్ వేరియంట్నే కన్సిడర్ చేయాల్సి ఉంటుంది. అంతేకాదు సన్ రూఫ్ అయితే ఇవ్వడం మంచి ఆప్షన్ అనే చెప్పాలి. కాకపోతే మీరు మరీ సైజ్ పెద్దగా అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. మారుతి సుజుకి కంపెనీ కొత్త డిజైన్ని పెట్రోల్తో పాటు సిఎన్జిలో కూడా ఆఫర్ చేస్తుంది. ఇంకా అనంతపూర్లో ఆన్ రోడ్ ప్రైజెస్ విషయానికి వస్తే పెట్రోల్ మాన్యువల్ ₹8,60,000 నుండి ₹12,00,000 వరకు ఉంది. అదే పెట్రోల్ ఆటోమేటిక్ అయితే ₹10,30,000 నుండి ₹13,00,000 వరకు పడుతుంది. ఒకవేళ మీరు ఈ కార్ యొక్క ఎగ్జాక్ట్ ఆన్ రోడ్ ప్రైజెస్ గురించి తెలుసుకోవాలన్నా, లేదా టెస్ట్ డ్రైవ్ చేయాలన్నా, కొనాలనుకున్నా అనంతపూర్ బెంగళూరు హైవే మీద ఉన్న జయలక్ష్మి ఆటోమోటివ్స్ని కన్సల్ట్ అవ్వండి. నేను షోరూమ్ డీటెయిల్స్ని కూడా వీడియో డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నాను. ఇంకా ఫైనల్గా మారుతి సుజుకి కొత్త డిజైర్ని కొనాలా వద్దా? నేను స్టార్టింగ్లో చెప్పినట్టు ఇంతకుముందు అయితే సేఫ్టీ పరంగా కొంచెం కన్సర్న్ అయితే ఉండేది. బట్ కొత్త డిజైర్ ఇప్పుడు గ్లోబల్ ఎన్క్యాప్ క్రాష్ టెస్ట్ రేటింగ్స్లో 5 స్టార్ రేటింగ్ సాధించిన తర్వాత సేఫ్టీ పరంగా కూడా మనకి ఎలాంటి డౌట్ లేదనే చెప్పాలి. సో కాంపాక్ట్ సెడాన్లో ఒక సేఫెస్ట్ కార్ కావాలి, నాకు ఫీచర్స్ కావాలి, మంచి మైలేజ్ కావాలి అంటే మీరు ఈ కార్ని కన్సిడర్ చేయొచ్చు. అలాగే మీరు ఈ కార్ గురించి ఏమనుకుంటున్నారో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. అండ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. మరొక వీడియోతో అతి త్వరలోనే మిమ్మల్ని కలుస్తాను. అంటిల్ దెన్, దిస్ ఈజ్ వైభవ్ సైనింగ్ ఆఫ్. బాయ్ బాయ్.